ఇస్తుందనే వార్తలు ఒక పదుల సంఖ్యలో కేసులు కూడా మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో. సో వివిధ రాష్ట్రాల్లో ఉన్నప్పటికీ కూడా మనం ఆంధ్రప్రదేశ్ గురించి ప్రస్తావిస్తే కనుక ఒక ఇద్దరు ముగ్గురు కూడా మరణించిన సంఘటనలు ఇందాక చెప్పినట్టుగా. సో ఏంటి సార్ మళ్ళీ ఏంటిది, ఎట్లాంటి రూపాంతరం చెందింది, ఎట్లాంటి కేసులు వస్తున్నాయి, మీరు అబ్జర్వ్ చేసినటువంటి అంశాలు ఏంటి సార్? అందరికీ నమస్కారం సార్. అయితే 2020లో కోవిడ్ అనేది ప్రపంచంలో ఎంటర్ అయ్యి ఒక 22 వరకు విజృంభించినటువంటి విషయం మన అందరికీ తెలుసు. అయితే దాని తర్వాత ఈ కోవిడ్ వైరస్ అనేది ప్రపంచ జనాభాలో నుంచి వెళ్ళిపోయింది అని అనుకోవటానికి వీల్లేదు. అంటే ఇది ఎండమిక్ గా మారింది. అంటే ఏంటి, ఈ యొక్క వైరస్ అనేది ప్రజల్లో తిరుగుతూనే ఉంది. అయితే దాని యొక్క వేరియంట్స్ మార్చుకుంటా ఉంటది. ఇప్పుడు ఇది ఒమైక్రాన్ కు సంబంధించినటువంటి వేరియంట్ అని సస్పెక్ట్ చేస్తున్నారు. సికాడా అనేటటువంటి వేరియంట్ కావచ్చు అనేటటువంటి అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంకా కన్ఫర్మ్ కాల. ఒకవేళ అయితే గనక వేరియంట్ మారుతా ఉంటాయి. అంటే వైరస్ తన యొక్క రూపాలను మార్చుకుంటూ ఉంటది అనమాట. ఇమ్యూన్ సిస్టమ్ కు మనం చిక్కకుండా మార్చుకుంటా ఉంటది. అయితే ఈ కాలంలో జ్వరాలు రావటానికి చాలా కారణాలు ఉంటాయి. అందులో అతి ముఖ్యమైనది మాత్రం ఇన్ఫ్లుయెన్జా టైప్ ఏ, టైప్ బి అని. ఇన్ఫ్లుయెన్జా కామనెస్ట్ వైరల్ ఫీవర్స్ లో. దాని తర్వాత మలేరియా కావచ్చు, డెంగ్యూ ఫీవర్స్ కావచ్చు, ఎన్నో రకాలైనటువంటి టైఫాయిడ్ ఫీవర్స్, ఎన్నో రకాల ఫీవర్స్ వస్తాయి. అయితే దీంట్లో ముఖ్యంగా ఎవరికైతే ఆల్రెడీ జబ్బులు ఉన్నాయో, అంటే మీరు చెప్పినటువంటి ఇందాక 4 కేసెస్ లో కూడా కోమార్బిడిటీ అంటాం. అంటే ఆల్రెడీ వాళ్లకు ఏదో ఒకటి లంగ్ డిసీజ్ కానీ, ఒక హార్ట్ డిసీజ్ కానీ, డయాబెటీస్ కానీ, ఏ ఇతర జబ్బులున్నా కూడా క్యాన్సర్తో సహా ఈ వైరస్ వచ్చి గనక తగిలితే వాళ్లకు డేంజర్ అయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే మనం భయపడాల్సింది ఎప్పుడు అంటే, ఎవరైనా సరే ఒక ఆరోగ్యవంతుడు, సపోజ్ పిల్లలు కావచ్చు, తర్వాత యువకులు కావచ్చు, 50-60 ఇయర్స్ వరకు ఆరోగ్యంగా ఉన్నారు, అసలు ఏ జబ్బు లేదు, ఏ కోమార్బిడిటీ లేదు, అసలు జబ్బని ఇంతవరకు హాస్పిటల్కి మేము పోలేదు, ఏదో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ తప్ప, ఇలాంటి వాళ్ళల్లో సడన్ గా జ్వరం వచ్చింది, సడన్ గా తెల్లనొప్పి వచ్చింది, సడన్ గా బాడీ పెయిన్స్ వచ్చాయి, దాని తర్వాత సడన్ గా సిక్ అయిపోయారు, సడన్ గా హాస్పిటల్ కు చేరాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అంటే ఖచ్చితంగా మనం దీన్ని సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరికైతే ఏ కోమార్బిడిటీ లేదో వాళ్ళల్లో గనక, ఇంకొక మీరు ఒక బాలిక అని చెప్పారు, ఆ బాలికలో గనక ఏ కోమార్బిడిటీ లేకుండా సడన్ గా ఇది వచ్చి సీరియస్ అయిందంటే ఇదే సీరియస్ కన్సర్న్. లేదు ఆ బాలికకు ఏదో ఒకటి ఊపిరితిత్తులో లేకపోతే కిడ్నీసో దెబ్బతిన్నాయి, దానివల్లనే ఇది ఉంది అంటే అది ఓకే. అంటే ఈ రెండు కలిపి కంబైన్డ్ ఎఫెక్ట్ చూపిస్తాయి. సో ఇప్పుడు మనం ఆలోచించాల్సిందంటే ఇది కోవిడ్ వైరసా కాదా? ఖచ్చితంగా కోవిడ్ వైరస్లు అనేవి ఇప్పటికీ పోలేదు. మా హాస్పిటల్లో కూడా కొన్ని శాంపుల్స్ లో అక్కడక్కడ కనిపించాయి. ఎందుకంటే నాకు పర్సనల్ గా ఒక 1 month బ్యాక్ ఫీవర్ వచ్చింది. ఓన్లీ మైల్డ్ ఫీవర్ వచ్చిన తర్వాత ఎందుకు వచ్చింది, ఎందుకంటే మేము ఏ ఫీవర్ వచ్చినా కూడా శాంపుల్ చేపిస్తుంటాం, ఇది ఇన్ఫ్లుయెన్జా వైరసా లేకపోతే ఇంకేదన్నా ఉందా అని. అంటే ఏ వైరస్ ఉంది అని చెప్పి నేను నా ఇంట్రెస్ట్ కొద్దీ ఈ థ్రోట్ స్వాబ్ చేస్తే కోవిడ్ వైరస్ అని వచ్చింది. నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది నాకు. సో అవునా అనుకున్నాను నేను. బట్ ఇది ఏమో తప్పు రిపోర్ట్ ఏమో అనుకున్నాను నేను. ఇది 1-2 months బ్యాక్ తప్పు రిపోర్ట్ ఏమో ఇలా వచ్చింది ఏంటి అనుకున్నాను నేను. బట్ ఈ కేసులన్నీ బయటపడతా ఉంటే నాకు అనిపిస్తుంది ఏంటంటే, అవును ఈ ఇంకా మన సమాజంలోనే ఉంది, మన కమ్యూనిటీలో ఉంది, ఈ వైరస్ పోలేదు అనేది కంప్లీట్ గా రూపుమాపే కంప్లీట్ గా పోయే ఛాన్స్ ఏముండదండి. ఎందుకంటే 2 సంవత్సరాల క్రితం వచ్చింది కాబట్టి మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది వీన్ ఆఫ్ అయిపోతుంది. అంటే ఏ వ్యాక్సిన్ వేసినా ఒకవేళ న్యాచురల్ ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా ఇది 6 నెలల నుంచి 8 నెలల కంటే ఎక్కువగా ఉండదు అని చెప్పి రిసర్చ్ లో తేలింది. కాబట్టి రిపీటెడ్ వ్యాక్సినేషన్ తీసుకోవాలా. మరి ఇప్పుడు జ్వరం వచ్చినటువంటి ప్రతి వాళ్ళకు కూడా ఈ కోవిడ్ టెస్ట్ చేయాలా? ఎవరికైతే ఆల్ ఆఫ్ ఏ సడన్ జ్వరం వచ్చిందో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు మీకు సడన్ గా జ్వరం వచ్చింది, ఫస్ట్ మీరు ఇంటి దగ్గరనే ఉండండి, ఎవరిని కలవకండి.
ఎవరికైతే సడన్ గా జ్వరం వచ్చిందో, సడన్ గా తలనొప్పి వచ్చిందో, బాడీ పెయిన్స్ ఉన్నాయో, మీరు వెంటనే మాస్క్ పెట్టుకొని ఇంట్లో ఉండండి. సో సమాజానికి అది మంచిది. చేతులు కడుక్కోండి. ఇంకా కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ మనందరికీ తెలుసు కదా. అదే. కాబట్టి ఇది కోవిడా లేకపోతే ఇన్ఫ్లుయెన్జా వైరస్ అనేది మనం Right. తెలుసుకోవాలి. రైట్ సార్. అయితే దీనికి ఎక్కువ భయపడాల్సిన అవసరం అయితే లేదు, బట్ జాగ్రత్త వహించడం అనేది ఎందుకైనా మంచిది కదా. అవేర్నెస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ Right. దాన్ ప్యానిక్ అంట. నేను ప్యానిక్ అవ్వద్దు. రైట్ సార్. డాక్టర్ భావన గారు ఉన్నారు. మేడం నమస్కారం. నమస్తే అండి. చెప్పండి. మేడం మీరు అబ్జర్వ్ చేసిన అంశాలు ఇప్పుడు మళ్ళీ కోవిడ్ కేసులు కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో మీరు ఏమైనా మళ్ళీ చూస్తున్నారా? అసలు ఎట్లా ఉంది, ఏంటి సిమ్టమ్స్ కావచ్చు, లేదంటే ఏమైనా